హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కీర్తి సురేష్ గారు, సుహాస్ గారు కలిపి నటించిన ఉప్పు కప్పు రంబు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక విలేజ్ అయితే ఉంటుందన్నమాట. ఆ విలేజ్ లో చనిపోయిన వారిని కాల్చడం కాకుండా పాతి పెట్టాలనే రూల్ అయితే ఒకటి ఉంటుంది. బట్ అదే టైంలో ఆ విలేజ్ లో ఒక ప్రాబ్లం అయితే రావడం జరుగుద్ది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, అసలు ఈ రూల్ ఎందుకుంది, మరి ఆ విలేజ్ లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఉప్పు కప్పు రంబు మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు అంటే వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ వస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ మూవీ భయ్య. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ స్టార్టింగ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ వెళ్ళే కొద్ది ప్రొసీడింగ్స్ అన్ని చాలా బోర్ తీసుకొచ్చాయి. అండ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా చాలా ప్రిడిక్టబుల్ గా అనిపించింది. అందుకే టైం పాస్ మూవీ అంటున్నా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది భయ్య. యాక్చువల్ ఆ శ్మశానం గురించి అండ్ ఆ విలేజ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ అండ్ చచ్చిపోయిన వారిని పాతి పెట్టడం, ఈ థీమ్ అంతా కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. అండ్ కీర్తి సురేష్ గారి రోల్ చాలా బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ ఆమె ఇన్నోసెంట్ క్యారెక్టర్ కి ఆమె చేసిన పర్ఫార్మెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది భయ్య. యాక్చువల్లీ ఒక థింగర్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది, కానీ ఆమె ఆ క్యారెక్టర్ ఒప్పుకొని కొంచెం ఛాలెంజింగ్ రోల్ గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. పర్ఫార్మెన్స్ అయితే ఎరగొడేసింది ఆ క్యారెక్టర్ లో. అండ్ ఈవెన్ సుహాస్ గారు కూడా ఆయన చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్తా. అండ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి అక్కడక్కడ. అది కూడా త్రూ అవుట్ ద మూవీ అయితే ఏం కాదు. అండ్ విలేజ్ లో జరిగే పాలిటిక్స్ పరంగా కానీ అండ్ ఆ శ్మశానం గురించి జరిగే గొడవలు కానీ వీటన్నిటిలో కూడా సెటప్స్ పరంగా బాగానే సెట్ చేసుకున్నారని చెప్పాలి. వీటి పరంగా అయితే కొంచెం మంచిగా వెళ్ళిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ వీటి పరంగా పేరు పెట్టడానికి ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, మీకు తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ అయితే చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. అంటే చాలా ఫోర్స్డ్ కామెడీ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. చాలా చోట్ల వర్కౌట్ అవుతుంది ఆ కామెడీ అన్నది. అండ్ మూవీ ఒక స్టేజ్ కి వెళ్ళేసరికి ఒక 30 to 40 minutes కి వాళ్ళు అనుకున్న స్టోరీ ప్లాట్ ఏదైతుందో అది అయిపోద్ది భయ్య. దాన్ని ఉన్న టైం అంతా కూడా సాగదీస్తారు, ఘోరంగా సాగదీస్తారు అనమాట. అది అసలు వర్కౌట్ అవ్వదు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీకి. స్టోరీకి ఉన్న స్ట్రెంత్ కి ఇంకా మంచి మంచి సీన్స్ రాసుకుని ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయొచ్చు, కానీ వీళ్ళు తీసుకున్న డ్రామా మాత్రం చాలా ప్రెడిక్టబుల్ గా, ఫెమిలియర్ గా, ఓవర్ గా స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే కలిగిస్తుంది మీకు. ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో జరిగే సీన్స్ అయితే మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి. ఎక్కడ కూడా సర్ప్రైజెస్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వవు. వాళ్ళేదో ట్విస్ట్లు ఏవో ప్లాన్ చేసుకున్నారు, కానీ ఎప్పటి నుంచో చూస్తున్న అదే రొటీన్ ట్విస్టులు భయ్య. కొత్తగా అయితే ఏముండదు, చాలా ప్రిడిక్టబుల్ ఉంటాయి. ఎమోషనల్ కాన్సెప్ట్ కూడా కొంచెం ట్రై చేశారు, మదర్ సెంటిమెంట్, అది అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంటే ఆ ఎమోషనల్ టచ్ అయితే క్రియేట్ అవ్వలేదు అనమాట. క్యారెక్టర్స్ కనెక్ట్ అయితే కొంచెం ఎమోషనల్ ఆర్క్ వర్కౌట్ అవుతుందేమో, బట్ నేనైతే క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వలేకపోయాను, అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా మూవీ అయితే ఒక టైం పాస్ మూవీ అని చెప్తా. కీర్తి సురేష్ గారు, సుహాస్ గారు పర్ఫార్మెన్స్ తో మీరు కొంచెం నెట్టుకు వచ్చేచ్చు మూవీనే, పర్లేదు అనిపిస్తుంది. టైం పాస్ ఏం లేవనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ వైజ్ మాత్రం బాగానే ఉంటుంది. ఓకే, ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.